ఒక వీడియో కుట్ర జరిగింది. ఆ వీడియోను రాజకీయం చేసిరు. ఆయన మొత్తం వీడియో ఉంది. ఆ వీడియో వాళ్ళ కుటుంబ పోరాటాల ఆ వీడియోను బయటకి రాష్ట్రాలు కూలిపోయే ఇంటర్వ్యూ ఉన్నది. అది ఆయన వీడియో ఆయన మాట్లాడినవి చాలా మంది గురించి మాట్లాడిండు. అదంతా రికార్డ్ చేసి ఉంది. పవన్ కళ్యాణ్ అన్న ఉండొచ్చు, మన ముఖ్యమంత్రి గారి గురించి, రాష్ట్రాల గురించి, దేశాల గురించి, దేశంలో దోసుకున్న గురించి నేను ఆ వీడియో గురించి దునియా తన్నాను ఎలక్షన్ కంటే ముందు. అది ఇప్పుడు గద్దరన్న భార్య మా అక్క 78 నుంచి ఆమె జనార్దన్ రెడ్డికి కమ్మలు పెట్టి పనిచేసింది. మేమంతా ఆ రోజు మీటర్ ఫ్యాక్టరీ ఆయన సూపర్వైజర్. మేం 17 ఏళ్ళు. ఇవాళ అందరూ రకరకాలు చెప్తుంటారు. ఒక వ్యక్తి లేకపోతే ఎవరు లీడర్ గారు. కానీ గద్దరన్న నీ కళ్ళకి నీళ్ళు వచ్చాయి చూసి అంటే ప్రేమనే అది. అంతేగాని ఆయన మీద ఆయనకు ఇప్పటిదాకా ఎవరికి చెప్పలే. ఆయనను ఈడికెని బెంగళూరు పోయేదాకా 10 వేషాలు మార్చి తీసుకుపోయారు. 4 కార్లు చేసి ఇచ్చి రకరకాలు. ఎందుకంటే ఆడ 28 మంది పోలీసులు చంపిన కేసులో ఆయన ముద్దాయి. వాచ్ కేపించి అవన్నీ కష్టపడి మాకున్న ప్రేమ అది ఇయ్యాల కాదు. ఆ రిలేషన్షిప్ 78 నుంచి ఉంది. నాకు ఫస్ట్ గద్దరన్న ఎవరో తెలియదు. అక్క ఆమె 6 feet ఉంది. నేను జనార్దన్ రెడ్డి అన్న అడిగిన, అన్న ఈమె ఎవరన్నా గట్టు ఇంత పొడుగుంది కదా, తమ్మి వెళ్తాం వాళ్ళ ఆయన పెద్ద నెక్సలేట్ అని చెప్పాడు. మేము ఆమె ఇంటింటికి తిరిగేది బొట్టు పెట్టుకుంటాం, పైసలు లేకుండే. అది ఎవరికి తెలుసు. మీటర్ ఫ్యాక్టరీలా పని చేస్తుండే. అందరు కొందరు గొలుసులు ఇచ్చారు, కొందరు అందరు చెందేసి ఆయన చిన్న ఒక రూము ఇంతే ఆయనకు అవకాశం వచ్చింది. కార్మిక ఇవన్నీ లేవు. ఇంకా చాలా చెప్పుకుంటా పోతే చాలా అంటే చాలా ఉన్నాయి. కాదు కానీ జగ్గారెడ్డి మాడమాడకు వచ్చి మీ ఇంటికి భోజనం పోతాడట. అట్లా కాదు కానీ బువ్వకొస్తారు ఎవరన్నా ప్రేమకొస్తారు. నువ్వు ఇప్పుడు బువ్వకు వచ్చినవా? అది కాదు కానీ ఇక్కడ ఇప్పుడు ఇక్కడ చెప్తా. అంటే కేసీఆర్ గారు సంగారెడ్డి టికెట్ నాకు ఇస్తాను అన్న. నాకు వద్దన్నా, అక్కడ నాకు ఎవరు తెలియరు అంటే మా దోస్తు వీరేందర్ అని ఇప్పుడు ఎంటుంటాడు. అరే సంగారెడ్డి టికెట్ ఇస్తా అంటుండే, అమ్మ నాకు కూడా అక్కడ తెలియదు. ఇప్పుడు ఇక్కడ అంటే మనం ఏదని చెప్తాం కానీ సంగారెడ్డిలో నేనేం చేసుకోవాలి? ఎవరన్నా మంచోళ్ళు ఉంటే దొలకరా, మంచోళ్ళు ఉంటే తోలుకరా అన్న. తోలుకరా అంటే ఇక మేము బాధలు పడ్డం తోలుకొచ్చిండు పాపం. అది ఇది ఆయన సేవ చేసే గుణం. కేసీఆర్ ఏమన్నాడు, తమ్మి అప్పులు ఉన్నాయి అన్నాడు. నాకు కొత్తగా అన్నా నువ్వు అప్పులు ఉన్నాయంటే ఇక మాట్లాడినా అట్లా ఇట్లా. కేసీఆర్కి ఏం చెప్పినా నేను చదువుతానే అన్నా. నా మీద నమ్మకంగా అయితే నమ్ముతే అయితే అన్నాడు. ఆయన ఏం చేసిండు, ఈ సీటు నరేందర్ అన్నది ఎంత ఈ ఆ బాధలు వాడికని ఈయన దాంట్లోకి వేరే గోళ్ళకు ఆ సీట్ నువ్వు వేసిండు నరేంద్ర భాయ్ సాబ్. మళ్ళీ ఆయన దగ్గర పోయి కలిసినాము, ఆయనతో మాట్లాడాడు. ఇక ఆయన వాళ్ళ పిల్లలు గిల్లలు అంతా పాపం హెల్ప్ చేసినాక ఇక దోస్తాన్ అయిపోయింది. ఇక కష్టాలు పడ్డాము. టికెట్ తీసుకొని పోయినాం. మేము పోతే ఆడ ఫస్ట్ అదే రోజు విఠలరావు నాన్న ఉండే, నోయిబ్ నగర్ లైన్ వేయించి ఎంపీకి వేయించి ఇటు వచ్చినాం. అప్పటిదాకా ఈయన ఒక గుడిలో కూకుండు.
పాపం అంతా ఒక 10-20 మంది బీజేపీ తెలుగుదేశం ఒకటి 1000 కార్లు వాళ్ళు ఉన్నాయి. ఇక ఆడ పరిస్థితిని అమ్మ ఎక్కడ ఉందంటే ఎక్కడ కనిపిస్తలేవు కూడా. ఇదే మొన్న పెళ్లి చేసిన దాంట్లో గుళ్ళ కూకున్నాం. ఈ ప్రెస్ వాళ్ళు అడిగారు, అరే జగ్గన్న తన పైసలు లేవనుకోకురువా, జగ్గన్నకు నేనున్నా. ఆ జగన్న ఇక గెలిచిండు పాపం. గెలిచిన ఇక ఏదో కాస్త కింద మీద పడ్డాం. ఇక బాధలన్నీ ఇక అయిపోయినాయి. కానీ అది పటంచెరు అది ఉండే. సరే గెలిచినాక అదే రిలేషన్షిప్ ఉండే. అయితే వీళ్ళంతా టిఆర్ఎస్ కింద గెలిచినాక ఇక కొన్ని రోజులు అయింది. ఇక రాజశేఖర రెడ్డి సబ్ గవర్నమెంట్ ఉండే. సరే ఇక రాజశేఖర్ ఒక చిన్న మాట చెప్పిండు, జగ్గారెడ్డి అన్న అది 10 మంది ఎమ్మెల్యేలు వచ్చేసారు, నువ్వు ఎమ్మెల్సీ కాదు. ఎవరు? జగన్. నాకు కాదే కాసాని జ్ఞానేశ్వర, నాకు నిన్ను చేయాలని ఉంది, నువ్వు కాసాని జ్ఞానేశ్వర అన్న అంటారు, నువ్వు నిన్ను చేయాలని నాకుంది. వేరేళ్ళు కుసుమ నన్ను ఉంటాడు, కుసుమ నీ మీద ఉండే రాజశేఖర్ రెడ్డి సార్ ఏమో నిన్ను చేయమంటుండు. లేదు ఇంక ఇండిపెండెంట్ లో కూడా పిలిచిన పునఃసిరిసెలం గౌడు, ముద్రపై వెంకటేశ్వరరావు, ఇంకొక 2 బీజేపీలను కూడా పిలుచుకో. అందరికి ఓలేసి గుంజినాక ఇక 15 మందిని గుంజి గంప కింద గంపినాం. గంప కింద గంపినాక ఇక వీళ్ళకు 2 ఓట్లు ఉంటాయి. లెక్కలు ఇవన్నీ అంతా అయిపోయింది. 2 ఓట్లు ఉన్నాయి, వాళ్ళకి తెలియదు, వీళ్ళకి తెలియదు. ఎవరికి? ఇవి ఉన్న 15 మందికి తెలియదు, మాకు తెలియదు. 2 ఓట్లు ఫస్ట్ ఓటు సెకండ్ అని. ఇదే కేసీఆర్ పాపము, అరే నామినేషన్ అయిపోయింది, తమ్ముని కూడా వేయించాడు ఉండే, సెకండ్ ఓట్లో గెలిచిపో కదా. ఇక సమాజ్కి రాలే, 2 ఓట్లు నేను అప్పుడు చెప్తారు అందరు. సరే ఇక అది అయిపోయింది. అయిపోయినాక ఇక ఒక గరీబ్ ఆయనను గెలిపించాలని పొగాగి యాదగిరి అన్న మా దోస్తుండే, ఆయనను గెలిపించినాం. సెకండ్ ఓటు అలాగేసి ఈయన ఎమ్మెల్సీ అయిపోయిండు. ఇక మాట్లాడినాము. అట్లా అప్పటి నుంచి అట్లా సంసారం. ఇయ్యాల కూడా అట్నే ఉంటాం మేము. వినవా ఆయన ఎప్పుడు అంట, అరే అన్న ఆయన ఎంతసేపు ఇట్లుంటే ఇట్లా మంచి చేస్తుంటారు. పిల్లలు పెద్దగా అవుతున్నారు అన్న, జాగలిగి నాకు జాగలిగి నాకు అది ఆయన వెంట. ఇయ్యాల కూడా అట్నే ఉంటాడు. అసలు బాగా వస్తాడుగా లక్షలకు జగారెడ్డి. యాక్చువల్గా కూడా ఇట్లా వస్తే ఇట్లా పోతాయి. ఎక్కడ పోయినా 10 లక్షలు ఇట్లా పంచుతాడు. అప్పుడు కూడా అందరు పైసలు తీసుకుంటే జ్ఞానేశ్వర్ అంటానా ఒక నాగం ఇక్కడినో. అప్పుడు కూడా అందరు లెక్క తీసుకురు, కానీ జగన్ తీసుకోలే. అది అప్పుడు వద్దన్నా. ఇప్పుడు ఇలా గణేశ్వర్ అన్న బతికుండు, జగ్గన్న బతికుండు, ఇంకా కొందరు చచ్చిపోయారు అనుకో. పునఃసిరిసెలం గౌడ్ ఉన్నాడు, వీళ్ళందరూ వినవా. అప్పుడు బీజేపీలో 2 ఉండే, వాళ్ళ కూడా 2 గంప కింద కప్పినాం. సరే చరిత్ర చాలా ఉన్నాయి, చెప్పుకుంటా పోతే 100 ఉన్నాయి. 7 రోజులు చెప్పుకున్నా వాళ్ళతోనే. ఇప్పుడు నీకు లమ్మడోళ్ళ చిరంజీవిని, బంజారా చిరంజీవిని తో మాట్లాడిపిస్తా. ఒక దినం బంజారా చిరంజీవి ఇప్పుడు బంజారాలకు శివలాల్ మహారాజ్ మీద సినిమా తీసిండు. భాష కోల్యాగా ఉంటది, వస్తుంది అది కోల్యాగా. ఏదో చుట్టూ ఇంకొక పిల్లలు గన్మెన్ రాముల నాయక్ అడుగు. రాముల నాయక్ అన్నను తెలుసుగా, రాముల నాయక్ ఎమ్మెల్సీ. ఆయన గన్మెన్ తుపాకీ పట్టుకొని వస్తున్నాడు. సార్ అంటే ఒక ప్రొడ్యూసర్ని ఇచ్చి, ఏంద్రా నాయన అన్న, లేదు సార్ నా భాషలో. అరే మీ భాషలో ఇప్పటిదాకా రాలే